అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాండవ, వరహ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి హోంమంత్రి పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, అవసరమైతే తరలింపు జరుగుతుందని ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు. గర్భిణీలు, రోగులను సమీప పిహెచ్సిలకు తరలించాలని సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి ఆరా తీశారు. కలెక్టర్ ఆఫీసు, నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీసు, నక్కపల్లి తహసీల్దార్ ఆఫీసులలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరద వలన ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 10 రోజులుగా వరదలు, అదే వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత 9 రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని, అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా 9 రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా ఈ 9 రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు, భోజనము, టిఫిన్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్, డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా బుడమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజుల నుంచి అక్కడే రాత్రింబగళ్ళు ఉండి ఆ బుడమేరుకున్న 3 బ్రీచ్లు కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పొరలడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలోని నిన్న ఒక 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడటం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగి పొరలటం మనం అందరం కూడా చూస్తున్నాం. దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్, అనకాపల్లి అటువైపు వెళ్లి పరిస్థితులను చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయరు, రైవాడ, కోనాం రిజర్వాయరు, పెద్దూరు రిజర్వాయరు, వరహ రిజర్వాయరు, మొత్తం 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 5 రిజర్వాయర్లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటివి కూడా లేవు. ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ 4000 క్యూసిక్ వాటర్ ఉంది. ఇంకో 4000 క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక 4000 క్యూసిక్ వాటర్ పాయకరావుపేట వరకు రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫుడ్, అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకోమని ఇప్పుడే కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్, అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్, నాయకుడు ఎవరు ఉండరు. ఈ రోజు ప్రజలందరూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క ఈ ప్రాబ్లం రావటం దురదృష్టకరం, ఈ వరదలు రావడం దురదృష్టకరం అని భావిస్తూనే ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక ప్రహరీ గోడ అయితే పడింది. అంతకుమించి ప్రాబ్లం ఏమీ జరగలేదు. ఇమీడియట్ గా రేపే ఈ 3-4 జిల్లాల కలెక్టర్స్ తోని, అదేవిధంగా అన్ని అఫీషియల్స్ తోని రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, RWS డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి, అలాగే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్స్ స్ట్రెంత్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా IAS ఆఫీసర్ దగ్గర నుంచి ఒక VRO స్థాయి, VAO స్థాయి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, NDA కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు. మరియు ముందుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.